శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుస్సు మకరం, శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి 2వ రాశి అవుతుంది. అంటే శుక్రుడి సంచారం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే 2వ స్థానంలో శుక్రుడి సంచారం పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది అని గోచార జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో 2వ స్థానంలో శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రుడు ఎటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడంటే ప్రధానంగా స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న విద్యార్థులైనా ఎవరికైనా సరే స్త్రీల యొక్క సహాయ సహకారాలు అమోఘంగా ధనుస్సు రాశి వాళ్ళకి లభిస్తాయి. ధనుస్సు రాశి విద్యార్థులైతే అమ్మాయిలు విద్యలో విశేషంగా హెల్ప్ చేయటం వల్ల టాప్ ర్యాంకులు కొట్టగలుగుతారు. ధనుస్సు రాశి వాళ్ళు ఉద్యోగస్తులైతే మీరు పనిచేసే ఆఫీసులో లేడీ స్టాఫ్ మీకు బాగా సపోర్ట్ చేయటం వల్ల ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. ధనుస్సు రాశి వాళ్ళు వ్యాపారస్తులైతే వ్యాపారంలో ఆడవాళ్ళ సూచనలు సలహాల వల్ల మరొక మెట్టు ఎదగగలుగుతారు. ఇలా విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా స్త్రీల యొక్క సంపూర్ణమైన అండదండలు ధనుస్సు రాశి వాళ్ళకి లభిస్తాయి. అలాగే స్త్రీలు అన్ని రకాలుగా మనసుకు ఆహ్లాదం కలిగేలాగా ధనుస్సు రాశి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వినోదాలు ఎక్కువగా కలిగింపజేస్తూ ఉంటారు. స్త్రీల యొక్క మధురమైన సంభాషణల వల్ల మానసిక ఉల్లాసము ధనుస్సు రాశి వాళ్ళకు కలుగుతుందని చెప్పటంలో కూడా ఏమాత్రం సందేహం లేదు. అలాగే జనాకర్షణ అనేది ధనుస్సు రాశి వాళ్ళకి విపరీతంగా పెరుగుతుంది. అది కూడా స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ సంస్థల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కువ మంది స్త్రీలు మీ తెలివితేటల వల్ల కానీ, మీ వాక్చాతుర్యం వల్ల కానీ ధనుస్సు రాశి వాళ్ళ పట్ల ఆకర్షితులైపోతూ ఉంటారు. మీతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. స్త్రీలందరూ కూడా ధనుస్సు రాశి పురుషులను ఒక ఆరాధ పురుషుడిగా కొలుస్తూ ఉంటారు. అలాగే ధనుస్సు రాశి స్త్రీలను ఇతర స్త్రీలు ఎక్కువగా ప్రశంసిస్తూ ఉంటారు, వాళ్ళని పొగుడుతూ ఉంటారు. అలా ధనుస్సు రాశి పురుషులైనా, ధనుస్సు రాశి స్త్రీలైనా ఎవరైనా సరే స్త్రీ జన ఆకర్షణను పెంపొందింపజేసుకొని వాళ్ళ రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళకి కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకోగలుగుతారు. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ధనుస్సు రాశి వాళ్ళు కుటుంబ జీవితంలో ఓర్పును పెంచుకుంటారు, సహనాన్ని పెంపొందింపజేసుకుంటారు. కుటుంబ జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ సమస్యను పరిష్కరించి కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందగలుగుతారు. దానివల్ల కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. కుటుంబంలో సభ్యులలో స్త్రీలైతే గనక మీరు చాలా గొప్పవారుగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడి సంచారం అనేది స్త్రీజన ఆకర్షణను కలిగింపజేస్తుంది. ఆడవాళ్ళ సపోర్టు వల్ల అన్ని రంగాల్లో ఎదిగేలాగా చేస్తుంది. అలాగే విశేషమైన ధనలాభాన్ని కూడా కలిగింపజేస్తుంది. గృహానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. బ్రహ్మాండమైన అందమైన వస్తువులు ఇంటికి అవసరమైనవి కూడా
ధనుసు రాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా ఏ సమస్య వచ్చినా ఓర్పుతో సహనంతో పరిష్కరించుకొని కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు పొందే విధంగా ద్వితీయ స్థానంలో శుక్రుడి సంచారం ధనుసు రాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి 2వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల స్త్రీ జనాకర్షణ, కుటుంబ జీవితం ఆనందదాయకము, ధనప్రాప్తి యోగము, గృహానికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయటం, వీటన్నిటినీ పొందగలుగుతారు. ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి. గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది. సెంటు నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు 1 లేదా 2 నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి. శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది. శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అయితే శుక్రవారం అయితే శుక్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది. పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రహోర ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 1.5 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు. కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, 1 సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి, ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి. ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి. శుక్రవారం అయితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది, పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. శుక్రుడి మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం ఆహారంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు.
ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇస్తాడు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు. రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలితా అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. స్తోత్రాలు చదవలేని వాళ్ళు, వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః వీలైనన్ని సార్లు చదువుకోండి. వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి. శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.